యాజ్ ఎ మ్యూజిషియన్‌గా గూడా మరి చిరంజీవి గారి బర్త్‌డే స్పెషల్ కోసం ఒక సాంగ్ గూడా రాశారు. కవిత కూడా రాశారని గూడా మేము విన్నాము. యెస్. మీ ఐ డ్రీమ్స్‌లో ఫస్ట్ టైం హ్యాపీ బర్త్‌డే సందర్భంగా చదువుతాను. మెగా ఫ్యాన్స్ కోసం. పాత్ర ఏదైనా పౌరుషం ఏమాత్రం తగ్గకుండా ప్రతి షాట్‌ను గన్ షాట్‌గా హిట్ కొడుతుంటే అతడే మన మెగాస్టార్ చిరంజీవి. స్ట్రెంగ్త్ ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఆయన పేరు వింటే Telugu cinema's most celebrated name, Padma Bhushan, megastar Dr. Chiranjeevi. మాక్సిమం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్‌లో వర్క్ చేశారు. యా ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు సార్? అప్రాక్సిమేట్లీ ఒడిశా స్టేట్ అవార్డ్స్ కూడా మీకు ఎస్. చాలా మంది అడిగారు ఒరిస్సా తెలుగు భాష నీకు అక్కడ ఎలా వచ్చింది. ఆయన ఎవరు? ఉన్నికృష్ణన్. ఉన్నికృష్ణ. నేను మీకు తెలుసుగా ఓ చెలియా నా ప్రియ సఖియా. ఇలా ఇన్ని అవార్డ్స్ కానీ ఇలా ఎన్ని తెచ్చుకున్నారు. మ్మ్. ఎంత బాగుంది. మ్మ్. కాకపోతే మధ్యలో ఎందుకు సార్ డౌన్ఫాల్ అనేది? డౌన్ఫాల్ అంటే ఏంటంటే చాలా బ్యాక్ దెబ్బ తగిలింది. అది కాకుండా ఆ తర్వాత ఈ డంబెల్స్ కూడా పడిపోయి అందుకే కీబోర్డ్ వాసినప్పుడు షేక్ అవుతుంటుంది. కానీ చెప్తున్నాను సార్, మీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ సాంగ్ తో మొదలైంది కాబట్టి సూపర్ గా ఉంటుంది. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సినీవార్ డైలాగు కింగ్ నువ్వు సూపర్ నువ్వు ఇలా వేసి టైట్ చేస్తే గోల్ల గోలు. జై చిరంజీవా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఒడిశాలో పుట్టి సో సంగీతం ఫ్యామిలీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళ అందరిలో కల్లా కేవలం ఈ మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ లిరిసిస్ట్గా తనతో పాటు కూడా ఒక సింగర్గా మనందరినీ ఎంతగానో మెప్పించిన ఆదిత్యరామ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆదిత్యరామ్ గారి ఆయన ఎలా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చారు, తన జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య, నైస్ టు మీట్ యూ. హాయ్ సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు ఒక ప్లేబ్యాక్ సింగర్గా, అవును. మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా ఇలా ఎన్నో క్రాఫ్ట్స్లో కూడా మీరు వర్క్ చేసేసి సో ఎంతో ఎక్స్పీరియన్స్ అనేది కూడా సాధించారు. ఇలాంటి పర్సన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా సంతోషం. యా. ఐ డ్రీమ్లో నా ఇంటర్వ్యూ చేయాలని ఒక నాకు అంబిషన్ ఉండేది. అది Okay. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఐ డ్రీమ్ టీం అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. యా సార్, మరి ఒక సంగీతం తెలిసిన ఫ్యామిలీ, Yes. ఒక సంగీత విద్వాంసులు ఉన్న Hmm. ఫ్యామిలీలోంచి వచ్చిన మీరు కేవలం మీరొక్కరు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావడం గల కారణాలు ఏంటి సార్? ఎలా మీకు ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? మా వంశం పేరు మండపాక వంశం అంటారు. మండపాక వంశం అంటే కేర్ ఆఫ్ సంగీత సాహిత్య ఆధ్యాత్మిక అండ్ దేవి ఉపాసకులు అన్నమాట వీళ్ళు. వీళ్ళంటే బొబ్బిలి మహారాజు ఆస్థానంలో కవులు, గాయకులు, సంగీత విద్వాంసులు, వైణికులు రాజ దర్బార్లో ఉంటూ రాజులకి అడ్వైజర్గా ఉండేవారు. మా తాత ముత్తాతలు ఆ వంశంలో అలా వస్తుండే. మా అమ్మ నాన్నగారు నా గురుదైవాలు ఇప్పుడు లేరు, దే ఆర్ నో మోర్. అండ్ అమ్మ నాన్నగారు బెస్ట్ సింగర్స్ అండ్ బెస్ట్ వైణిక అంటే వీణా ప్లేయర్స్, కవిత్వం రాస్తారు. నాన్నగారు శివ అంటే శివ భక్తులు, అమ్మ ఏమొచ్చును రాజరాజేశ్వరి, అదే మన దేవి ఉపాసక అన్నమాట. సో మా ఇంట్లో మేము 5 brothers 2 sisters. సో అందరూ బాగా పాడతారు. మాది ఒరిస్సా అవడం వలన తెలుగు కన్నా హిందీ పాటలు ఎక్కువ, ఒరియా పాటలు మనకు అక్కడ అలవాటు అనమాట, టచ్ ఉంటాయి. తెలుగు పాటలు వినిపించవు. సో దాంట్లో ఉంటూ నేను విజయనగరం అంటే విద్యలనగరం మహారాజా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో నేను సంగీతాన్ని అభ్యసించి డిప్లొమా పూర్తి చేశాను. ఆ తర్వాత ఏమొచ్చాను తిరుపతిలో బి మ్యూజిక్ బ్యాచులర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. తర్వాత హైదరాబాద్లో మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ చేశాను. ఓకే. సో కచేరీలు ప్రోగ్రామ్స్ చేశాను. ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియాలో ప్రోగ్రామ్స్, హిందీ భజన్స్ అండ్ గజల్స్లో ఐఎమ్ ది స్పెషలిస్ట్ అన్నమాట. Yeah. ఒక దాన్ని ఏమంటారు, ఒక తెలుగువాడిగా. ఏంటంటే మీ నార్మల్గా మీ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఒక్కొక్కసారి రీసెర్చ్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటే వావ్ అని కూడా అనిపించింది. ఏంటంటే గజల్స్ కూడా అట్లా పాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్, అందులో యువర్ ద వన్ ఆఫ్ ద పర్సన్ అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. గజల్స్ అయ్యా నాకు చాలా, అంటే నాకు ఎక్కువ పేరు తెచ్చింది గజల్స్ అండ్ భజన్స్. Yeah. సో ఈ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా నాకు మన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు లేదు, మేము పక్కనే ఉంటుండేవాళ్ళం. అతను నా పాట ఎక్కువ ఓంకారనాదం సాధన అన్ని చేస్తున్నప్పుడు ఆయన మ్యూజిక్ చాలా అట్రాక్ట్ అయ్యేవాడు. చాలా ఇష్టం ఆయనకు మ్యూజిక్ అంటే. ఆయన కూడా బాగా పాడతాడు ఆయన.
ఆయన ఒకరోజు ఎందుకు సడన్గా వచ్చి చూస్తుంటే ఆయన వచ్చి పాడుతుంది మీరేనా అంటే అవునన్నాను. అంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలను చేస్తూ అంటే ఇప్పుడు కాదు పాతకాలం నాటి మాట చెప్తాను. సో చాలా ప్లీజ్ అయిపోయి చాలా క్లోజ్ అన్నమాట. ఎందుకంటే ఆయన వదిలేవాడు కాదు. ఆ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా సంగీతం అంటే ఆయనకి ఎంత హార్ట్ దాన్ని పెళ్లి బుక్కుతుందంటారు చూసారా. సో ఈజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు మీ అంటే నా పాటకి దీనికి. సో ఆయనతో ఫ్రెండ్షిప్తో ఉంటూ ఆయనతో ట్రావెల్ చేస్తూ ఎక్కడికైనా షూటింగ్ కానీ తీసుకెళ్ళేవాడు ఆయన. తీసుకెళ్తే అందరినీ పరిచయం చేస్తూ అంటే ఒకరోజు వందే మాతరం శ్రీనివాస్ గారిని పరిచయం తీసుకెళ్లారు. అయితే ఆయన ఒకరోజు అనుకోకుండా వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్తూ నన్ను కూడా ఆయన తీసుకెళ్ళాడు. పరిచయం చేశారండి. ఈయన ఫలానా అండి ఎంఏ మ్యూజిక్ చేశాడు, చాలా బాగా పాడతాడు అన్నారు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు పర్సనల్గా. అయిపోయిన తర్వాత నేను మరి ఇంకేమీ సరే చూద్దాం అనుకొని వస్తున్నప్పుడు నా దండం పెట్టి సార్ అంటే వచ్చిస్తుంటే ఆయన పిలిచాడు భయ్యా అని పిలిచి భయ్యా అని పిలిచి ఏమైనా పాడతావా అంటే ఇంకా నాకు ఇంకేంటి ఉత్సాహం పాడడానికి ఎవరైనా సింగర్గా ఉంటే పాడడానికి ఇష్టపడతాం కదా అని ఒక భజన పాడాను. पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो ఈ పాట పాడా. ఆయన ఒక్కసారి ఇలా కదిలాడు. ఆయన కదిలి చెక్కిచ్చి వెంటనే నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే ఫోన్ చేయమన్నారు. సరే ఫోన్ చేస్తే ఒకరోజు సడన్గా ఫోన్ చేసి నేను స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేసేవాడిని. అంటే చెప్పండి సార్ నమస్తే అంటే దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగాడు ఆయన. అంటే జీతం అందలేదు సార్, నాకు ఇంకా 300 రూపాయలు ఉన్నాయి అంటే. ఏంది సార్ అంటే లేదు నెక్స్ట్ రేపు ఏమొచ్చిను ఫ్లైట్లో వచ్చి మెడ్రాస్ కూడా పాడడానికి అన్నారు. ఎగిరి గంతులు వేసాం. ఏంటంటే ఎలాగంటే లాస్ట్ డబ్బులు లేవు అన్నారు గురుగారు, డబ్బులు లేవు అంటే ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశారు. మిస్సెస్ ఫోన్ చేస్తే ఆయన అన్నారు అయ్యో ఇప్పుడే నాకు ముందే చెప్పొచ్చు కదా, పాల బిల్లు ఆ బిల్లు అన్ని పోగా నాది డబ్బులు లేవు ఇప్పుడు ఎలాగా అంటే చెప్పి ఆవిడ వెళ్ళిపోమనలే. ఆవిడ మహాసాధ్వి, ఎంత మంచి ఆవిడంటే అంటే వందే మాత్రం గారి సతీమణి వెళ్ళిపోకుండా ఇంకో లాంటి వాడైతే ఏం చేస్తే తెలిసిన లేవండి అని పంపించుతారు కదా. ఆయన చూసి ఆవిడ ఏంటంటే ఎవరో పక్క ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పడిగి 6,000 నాకు ఇచ్చారు. ఇస్తే వెంటనే నాకు ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ టికెట్ కూడా ఇప్పుడే ఉంచుకున్నాను. అయితే ఆయన డైరెక్షన్ ఫోన్లో వెళ్ళి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆనందం ఒక పక్క, అబ్బాయి ఫ్లైట్ ఎప్పుడు చూడలేదని వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు మంచి కార్ ఏసీ కార్ రెడీగా ఉంది అక్కడ. వెళ్ళి మన హరీష్ జయరాజ్ ఇప్పుడు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడులో, ఆయన ట్రినిటీ మ్యూజిక్ ఆడియో స్టూడియో ఉండేది, స్టూడియో ఉంటుంది అది చెన్నైలో వెళ్ళాం పాడాం. ఆ పాట ఏం తెలిసిన ఆహ్వానమంది అంద ఆహా తెలుసు కదా జగపతి బాబు గారిది. ఆహ్వానమంది అందం ఆహా దుమ్ చిక్ పాప చిక్ చిక్ దుమ్ తట చిక్ ఆహ్వానమంది అందం ఆహా పహరాలే ధాటి వచ్చి ధాటి మెచ్చ ఆహా ఇహ చూసుకో చెలరేగే తరహా ఆహా ఆహ్వానమంది అందం ఆహా. ఇది టైటిల్ సాంగ్, జగపతి బాబు గారు హీరో. సో ఇది గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు. ఆయన నన్ను ఆల్రెడీ నాగురుబాబు గారు పాడారు. ఈ పాట రికార్డెడ్ అయిపోయింది. కొత్త వాయిస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఆయన వందే మాత్రం గారు, ఇది వాయిస్ చాలా బాగుంది. లాస్ట్కి ఇక చూసుకో చెలరేగే తరహా అని వస్తుంది. తిరగదా ఒక గమ్మకం స్ఫూరితంలా వస్తుంది. ఎలాగని పట్టుపట్టి నేను ఇంట్రడ్యూస్ చేద్దాం. లాస్ట్కి నేను అప్పుడు ఒరిస్సాలో ఉన్నాను. వెంటనే ఆయన బాబు గారు ఇద్దరిలో ఎవరు మీరు డిసైడ్ చేస్తే అంటే విన్నారు, 2 విని ఒరిస్సా అబ్బాయి పెట్టండి అన్నారు. చాలా బాగా పాడుతున్నాడు, వెరైటీగా ఉంది వాయిస్ అని. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాయిస్ రేర్. అంటే నేనే గొప్ప అంటం లేదు, ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు నాది ఫెమిలియర్ వాయిస్. అయితే లాస్ట్కి పాట ఓకే అయిపోయింది, సంతోషం అనమాట. ఆ పాట పాడాం. తర్వాత ఉపేంద్రకి వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే టుమారో సప్తమి సరేలే కిస్మి టుమారో అష్టమి ఓ యారో హగ్మి వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే. ఇది ఉపేంద్రకి నీతోనే ఉంటే సినిమాకి పాడాను. ఓకే. తర్వాత చాలా సినిమాలు పాడి మెడ్రాస్ వెళ్ళిపోయాను.
మెడ్రాస్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఆల్బమ్స్ చాలా చేశాను, కేరళ మెడ్రాస్లోని. ఆ తర్వాత దేవా గారు చూడండి, మన రజనీకాంత్ సినిమాలకి ఎక్కువగా చేసే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవా గారు. ఆయన చూసి నీ వాయిస్ చాలా బాగుంది, నేను ఏదో పాడితే ఒక గజల్ పాడాను. అదేంటి ఆ చూసి నీ వాయిస్ చాలా బాగుంది. న జానే క్యూ తెరా మిల్ కర్ బిచడనా యాద్ ఆతా హై టంగ్ టంగ్ డ డింగ్ డ డంగ్ డంగ్ డింగ్ డంగ్ డంగ్ డ డింగ్ డంగ్ 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 డ డింగ్ డ డంగ్ డంగ్ టంగ్ డ డంగ్ డ డంగ్ దుద్దించ్ తాక చిక్ తాక చిక్ నాక దుమ్ దుమ్ ఇలాగ ఒకటి అతవుల్లా కాంది. న జానే క్యూ తెరా మిల్ కర్ బిచడనా యాద్ ఆతా హై సరగమ పద బమ బమ గమ గరే గరే సని సరి నా ఈ రాగంలో ఉంటుందన్నమాట. సింధు భైరవ్ అంటారు, తోడి హిందుస్థాన్లోని. చూసి చాలా బాగా పెట్టి ఒక కంపోజ్ చేశారు. చాలామంది అడ్డుపెట్టారు, సార్ ఎవరికి తమిళే వరయా సార్ ఎప్పుడు పాడ ముడియం సార్ అంటే, అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అని తెలుగు ఆయన హనుమంతరావు గారు, ఆయనకి దండం పెడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేయిపోయి ఉండి పాడడం అంటే తెలుగు వాడు పాడడం అంటే, అప్పుడు నేను చెప్పాను, సార్ ఉదిత్ నారాయణ యారు సార్ అన్నాను. அவர் తమిళ్ పేస ముడియాదు, తమిళే వరాదు, ఆయనకన్నా నేను ఇంకా బెటర్ కదా. ఆయన పెట్టారు. ఇప్పుడు పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా, అరే నేను సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయన చేతి పాడించుకుంటున్నారు సార్, ఒక అవకాశం ఇస్తే కదా ఎవరికైనా వస్తుంది అంటే, అప్పుడు ఆయన అన్నారు, ఎవరు ఏదైనా సరే నేను ఆయన చేతి పాడిపిస్తాను. దేవా గారు చాలా ప్లీజ్ చెప్పారు. అదంటే పాత పాకరే సిరిచ సిరికిరే పేస మాటెంగిరే, ఆ పాట లిరిక్స్ గుర్తులేవు. ఓకే, అది అలా పాడాను. తర్వాత ఏమొచ్చాను తమిళ్ మలయాళం ఆల్బమ్స్ చాలా చేశాను. ఉద్దండులు నా మ్యూజిక్ని మెచ్చుకున్నారు. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా పూర్వజన్మ సుకృతం. వాళ్ళు ఏంటంటే మనకి మలయాళం భాష రానప్పుడు ఎలా చేయరు, అందులో సాంస్క్రిట్ పదాలు ఎక్కువ ఉన్నాయి. అదంటే అందులో ఒక పాట, పంబా గణపతి పరమదయానిధి పాదబలం తరణం మంగళ గణపతి సుందర సురపతి అంగబలం తరణం. ఇది పాడుతూ ఆయన యారు పాడిటారని అడిగాడు. ఆయన నాకు భయం పట్టుకుంది. ఆయన ఎవరు? ఉన్నికృష్ణన్. ఉన్నికృష్ణన్ మీకు తెలుసుగా, ఓ చెలియా నా ప్రియ సఖియ చైజారెను నామన్న, ఈ పాట పాడాడు. అంటే చాలా పాడాడు. ఇది ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఫేమస్ సాంగ్, అంటే మన తెలుగు వాళ్ళకు బాగా రికగ్నైజ్. అందుకే ఇది నేను చెప్పాను. సరే నేనేం చెప్పలేదు. ఆ ఇంజనీర్ అంటున్నాడు, ఏం సార్ నేను అడిగాను, ఏం సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏనా అంటే, ఇల్లే ఇక్కడ ఆరబి రాగంలోనూ ఇంకోటి ఏదో అన్యస్వరం కలిపి పాడాలంటే, పర్లేదు సార్ ఇది కచేరీ కాదు కదా సార్, త్యాగరాజ స్వామి వారి కృతులు కీర్తనలు కాదు, మార్చకూడదు, ఇది సినిమా డివోషనల్ పాట కాబట్టి పెట్టాను. ఏం సార్ అంటే భయపడ్డాను. ఏమను ఎవరు పాడాడంటే ఆయన చెప్తున్నాడు, ఇతనే పాడాడు సార్ ట్రాక్ అని. అక్కడి నుంచి వచ్చి ఆయన లొంగి కట్టుకుని మలయాళం డ్రెస్లో ఉంటాడు కదా, వచ్చి హక్ చేసుకున్నాడండి. హక్ చేసుకుని ఎక్సలెంట్ చేశారు, చాలా బాగుందని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. ఉన్నికృష్ణన్, ఉన్ని మీనన్, జయచంద్రన్, బాలకృష్ణన్ అండ్ మన తెలుగు ఆవిడ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీమతి సుశీలమ్మ గారు. అమ్మ సుశీలమ్మ గారు నమస్కారం, పాద నమస్కారం. ఆవిడ నా పాట పాడే ముందు అన్నారు, సార్ ఆయన మాస్టర్ని పిలిచేవారు, ఒకసారి ఆయన మీ పాట వింటారు, నచ్చితే పాడతారు, లేకపోతే చెప్పలేదు. సరే ఓకే సార్. ఇప్పటి వరకు మీరైతే మ్యాక్సిమం సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేశారు. ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు సార్? సాంగ్స్ ఎక్కువ వందల వేలు పాడలేదు. నాకు జనరల్గా నాకు తెలిసి ఒక తమిళ్, ఒరియా, తెలుగు, కన్నడ అప్రాక్సిమేట్లీ నేను కౌంట్ చేయలేదు. నేను చాలా ఎక్కువ చెప్పుకోవాల్సింది కాదు, చాలా తక్కువ ఉంటే ఒక 25 30 ఉంటాయి. ఎక్కువ పాడలేదు, ఎందుకంటే నేను డైరెక్షన్ మార్చేసి సబ్జెక్ట్ మార్చాను. అదేంటి మన మ్యూజిక్ కోసం చేద్దాం, ఎందుకంటే ఒక తపన ఉండేదంటే మన మ్యూజిక్లో ఎంతో అంతో భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడు. ఎంఏ మ్యూజిక్ చేసాం, డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేసాం, అండ్ నాకు సంగీత అవార్డు, సంగీత రత్న అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, వాగ్గేయకార్ అవార్డు, ఒడిశా స్టేట్ అవార్డ్స్ కూడా మీకు. సూపర్ కదా. ఏంటంటే మనం పుట్టి పెరిగిన స్టేట్లో అవార్డు రావడం నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది అడిగారు, ఒరిస్సా తెలుగు భాష నీకు అక్కడ ఎలా వచ్చింది, ఏంటి రికమెండేషన్ చేసావా అంటే, రికమెండేషన్ ఏం కాదే, నాకు భగవంతుడి రికమెండేషను. ఎలా అయిందంటే ఇక్కడ అదే మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు లేరు, ఆయన నాకు మొదటి నుంచి నన్ను వదలకుండా అలా పట్టుకొని ఉంటున్నాడు. ఈయన టాలెంట్ ఉంది, ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పి, సరే మొత్తానికి సినిమా దాంట్లో చాలా గ్యాప్ వచ్చింది నాకు కూడా.
గ్యాప్ వస్తే ఒకరోజు ఫేస్బుక్లో చూసాను, చాలా ఛానల్ ఇదే చెప్పాను, చూసి ఆయన పుట్టినరోజు నాడు చూసి ఇదే పృథ్వీ గారి నెంబర్ ఏంటి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి వెంటనే ఒక పల్లవిని రెడీ చేసి కీబోర్డ్ పట్టుకొని వెళ్ళి అయితే పాడడం లేతలేదని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన వాయిస్ అన్నాడు, సార్ నమస్తే సార్, మీరు పృథ్వీ గారు అండి? నేను పృథ్వీ, ఎవరు మాట్లాడుతున్నారు అన్నాడు. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్ అన్న, పేరు చెప్పలే, చెప్పి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఆ పాట పల్లవి ఏమొచ్చింది, ఒక కొన్ని సెకండ్స్లో పూర్తి చేశాం. ఆయన అర్థమైపోయింది, గుర్తుపట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడు, నువ్వు ఏం పాడవయ్యా, ఏం వాయిస్, నా చెవులో తుప్పు మొత్తం వదిలేసావా, చాలా రోజులు ఇలాంటి పాట విని బాగుందంటే డౌట్. అంటే ఎవరంటే, నేను గుర్తుపట్టకపోతే ఎట్లా ఉంది, నువ్వు ఆదిత్య నాకు గుర్తుంది, నీ వాయిస్ నాకు మైండ్లో ఉండిపోయింది, అంత ఈజీగా నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? అయిపోయిన తర్వాత అన్న సార్ ఇవాళ పుట్టినరోజు ఉందా, అయిపోయిందా అంటే, లేదు ఇవాళ, నేను రావచ్చా అన్న. అదేంటి రావచ్చు అని క్వశ్చన్ అడుగుతుంది. ఎక్కడంటే ఆయన అప్పుడు మోతీనగర్లో ఉండేవారు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుంటే ఈ ఎంత అడ్రస్ తెలియకపోతే ఆయన మాటికి విసిగించి ఫోన్లు చేసినా చాలాసార్లు ఒక 12-15 సార్లు చేసి ఉంటారు. విసుక్కోకుండా అడ్రస్ చెప్పి ఫైనల్ ఐ కుడ్ రీచ్ ద వెన్యూ. ఇలా అందరిని పరిచయం చేశారు. ఆ తర్వాత మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ అలా నడుస్తున్నది. పొలిటికల్ సాంగ్స్ ఆయన చేసాం, అది వేరే సంగతి. ఆ తర్వాత అందులో నాకు 5 సాంగ్స్, నేనే ఫస్ట్ 2 సాంగ్స్ అనుకున్నారు సినిమాలో, తర్వాత ఏమొచ్చి 5కి వెళ్ళిపోయి 5 అయిన తర్వాత అందులో ఆయన కూడా ఒక పాట నేను పాడించాను, చూద్దామా కొత్త రంగుల ప్రపంచం అని. ఆయన చేతి పాడించాను. ఆయన నాకు ఇలా కావాలి, అలా కావాలి, ఈ ట్యూన్లో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటే మొత్తాన్ని బాగుంది. అయిన తర్వాత ఇది నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం కదా, నేను ఇలా చేశానని. వాడేంటి భువనేశ్వర్కి అక్కడ కాంపిటీషన్ అవుతుంది, నాకు తెలియదు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ తలక కేటగిరీలో అక్కడ కాంపిటీషన్స్ అన్నమాట. పంపించగానే 1 పాయింట్ నాకు ఫోన్ వచ్చింది, నాకు ఒరియా వచ్చు కదా, కే ఆదిత్యరామ్ కోచ్ అయ్యి అంటే, అయ్యా నమస్కారం, కే కోచ్ ఉంది అయ్యా అంటే, ఎవరు మాట్లాడుతున్నారు అయ్యా కోన్ తాగ్యా అంటే, గవర్నమెంట్ ఒడిస్సారు త్వరఫరం కొత్త హౌజీ అంటే, అయ్యా కోన్ తాగ్యా అలర్ట్ అయిపోయామాట. నేను భయపడి ఏంటంటే గవర్నమెంట్ ఒడిస్సా అని చెప్తే ఏంటంటే, અને આપણને ଦୁଇଟା ଯେଉଁ ଗାନାଟା ଆପଣ ପଠେଇଥିଲେ ସେ ଗାନାଟାକୁ ଆମେ ଶୁଣିଲୁ, ଆପଣଙ୍କୁ అవార్డు ଦେବା ପାଇଁ ଆମେ ଚାହୁଁଛୁ అంటే ఆ 2 పాటలు విన్నాం, బాగుంది, అవార్డు ఇవ్వడానికి వస్తాండి. అమ్మ దేవుడు ఇదే అని అయ్యా డోరిగల్లి అయ్యా అంటే నేను భయపడిపోయానండి. బహుత్ డోరిగల్లి గవర్నమెంట్ అంటే ఏంటి, భయం పడ్డానంటే ఏం లేదు, ఇది అంటే నాకు స్పెషల్ కారు అన్నీ ఇచ్చి, ఏసీ కారు వేసి, ఏసీ మంచి అకామిడేషన్ ఇచ్చి, భోజనం సెపరేట్గా అన్ని అరేంజ్ చేసి, ఆ వీడియో కూడా ఉంది, అవార్డు ఇచ్చారు. అంటే బెస్ట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా, బెస్ట్ లిరిసిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. అదే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు పృథ్వీ గారు, హ్యాట్స్ అప్ టు యూ. అండ్ ఇలా ఇన్ని అవార్డ్స్ కానీ ఇలా ఎన్ని తెచ్చుకున్నారు, ఎంత బాగుంది. కాకపోతే సో ఆహా సినిమా అప్పుడు మీ కెరియర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేది కొన్ని వేరే లాంగ్వేజ్ లో పాడుతూ ఇలా వచ్చింది, గ్యాప్ కూడా వచ్చింది. టాలెంట్ ఏంటో చాలా ఉంది. అవును. కాకపోతే మధ్యలో ఎందుకు సార్ డౌన్ఫాల్ అనేది? ఈ డౌన్ఫాల్ అంటే ఏంటంటే, నేను ఓపెన్గా చెప్పాలంటే, ఈ అవార్డ్స్ రివార్డ్స్ కడుపు నింపవు. ఓకే, చెప్పుకోవడానికే, పక్కన పెట్టి కూడా ఎన్నో ఉన్నాయి. అవే క్యాసెట్స్ అప్పుడు ఉండేవి, అవన్నీ ఏం మనకేం కడుపు నింపవు, ఏం లేదు. నాకేంటంటే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం తర్వాత నేను ఐ వాజ్ డూయింగ్ బాడీ బిల్డింగ్. ప్రీవియస్ నేను చాలా మంచి బాడీ బిల్డర్, ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు చూస్తే నేను ములంకాడలాగా ఉంటాను, ఎక్స్పెక్ట్ చేయకండి. అప్పుడు ఈవెన్ 10 years 15 years క్రితం కూడా నేను మంచి విలన్గా యాక్ట్ చేశాను కన్నడలో కూడా. అది కూడా శాటిలైట్ ఫిలింలో ఆయన పేరు చిరంజీవి, ఆయన పేరు కూడా చిరంజీవి, ప్రొడ్యూసర్. అది 6 songs నేనే రాశాను విలన్గా. అంటే ఈ లేడీస్ని అందరు దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ ఇంత జుట్టు మంచి ఇది వేషాలు, దాని ఏంటి రింగ్లు అన్ని కడియాలు పెట్టి తినడం తాగడం అన్ని అరేంజ్ చేసి. అయితే ఏంటంటే మనకేంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బ్యాక్ దెబ్బ తగిలింది. అది కాకుండా బ్యాక్ ఇంజూరీ అయిపోయింది. ఇంజూరీ అవ్వలేదు. ఇంజూరీ అంటే అదే డిస్లోకేషన్ అన్నారు. అదేంటి ఎప్పటికీ నేను అది కిందనైతే ఇలా బరువు ఎత్తకూడదు, నిల్చొని జస్ట్ మామూలుగా ఉండడం అనమాట. ఆ తర్వాత ఈ డంబెల్స్ కూడా పడిపోయి, అందుకే కీబోర్డ్ వాసినప్పుడు కూడా షేక్ అవుతుంటుంది. అంటే ఇప్పటికీ ఆ పిచ్చి వదలలేదు, చిన్నప్పటి నుంచి అది అలవాటు అది చేయడం అనమాట. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే సో కాల్డ్ ఎంత పాపులర్గా ఉన్నవాళ్ళు కూడా మనం ఏంటంటే ఆ ఫీల్డ్కి దగ్గర ఉంటేనే మనల్ని గుర్తిస్తారు.
తరచూ ఏదో ఒకటి కనిపిస్తూ ఉండాలి, ఎక్కడ ఏదో ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. మరి అలాంటిది నేను వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చేస్తే నన్ను ఎవడు అడుగుతారండి? సో ఈ ప్రోగ్రామ్స్ మధ్యలో జాబ్ చేస్తూ మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదైనా చేయాలి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు ఈ ఫీల్డ్లో లేరు, నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదు. సినిమాలో ఇప్పుడు ఏంటంటే ఎవరో దీనికి ఏంటి కావాలంటే నేనున్నాను పదా, నేను చూసుకుంటాను పదా అని ఒకటి పోయినా రెండే పోయినా అలా నిల్చో దన్ను ఉంటే ఇండస్ట్రీకి మనం ఇప్పుడు కావాలంటే దన్ను ఉండాలి. యా నేను అందుకే ఎవరైనా నేను ఒకటే అది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈవెన్ మన పెద్దవాళ్ళు దీనికి ఏంటంటే మామూలు చిన్నవాళ్ళు సరిపోరు, పెద్దవాళ్ళు ఉండి నాలో టాలెంట్ ఉందని వాళ్ళు అనుకుంటే, నేనేది చెప్పడం లేదు ఇలా ఇంట్రడ్యూస్ చేసి అంటలేదు, ఆల్రెడీ ఐ ప్రూవ్డ్. యా సో నేను ఇప్పుడు హిందుస్థానీ టీజ్తో చేయగలను, కర్ణాటిక్ మ్యూజిక్ టీజ్ చేయగలను, వెస్టర్న్ టీజ్తో కూడా చేయగలను. ఆ పాటలు చాలా మన దగ్గర ఉన్నాయి లిరిక్స్. నా ప్లస్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ మీరు చెప్పారనుకోండి, ఇమీడియట్గా రాసి లిరిక్స్ రాసి దాన్ని ట్యూన్ చేసి విత్ ఇన్ సెకండ్స్లో పాడి చూపించగలను. బా ఎస్. ఏంటంటే అలాంటి టాలెంట్ చాలా అరుదు సార్, చాలా అంటే చాలా అరుదు. కానీ అట్లా వచ్చిన అంటే అంత గొప్ప టాలెంట్ ఉన్న మీరు, సో అంత బాగా అంతమంది మెచ్చుకున్న వాళ్ళు అలా కనుమరుగైపోయి మళ్ళీ ఇలా రావడం అనేది కూడా దీనికి అయితే ఇంకేం లేదు. చాలా మంది ఏంటంటారంటే కొంచెం స్టైల్గా బిల్డప్ ఇచ్చి కొంచెం బ్రేక్ తీసుకున్నాను అంటారు. ఇది కాదు, ఇట్స్ నాట్ కరెక్ట్ వర్డ్. ఓకే. ఏంటంటే యాజ్ ఎ మ్యూజిషియన్గా కూడా మరి చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ కోసం సాంగ్ కూడా రాశారు, కవిత కూడా రాశారని కూడా మేము విన్నాం. ఎస్ ఎస్. సో అవి మా మెగా ఫ్యాన్స్ కోసం తప్పకుండా వినిపిస్తే యా. నాకు దాన్ని ఏమంటారంటే ఒక స్ట్రెంగ్త్, ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఆయన పేరు వింటే. బికాస్ ఈ పాట ఏంటంటే ముందు పాట కవిత ఏది పాట పాడిద్దాం. పాట హ్యాపీ బర్త్డే అంటే చిన్న దాంట్లో అయిపోతుంది. యా ఒక పల్లవి చరణం రాశాను. ఓకే. ఇది అరబిక్ స్టైల్లో ఉంటుంది. పాట ముందు హమ్మింగ్ ఉంటుంది. ఓకే. పుట్టినరోజు చిరు మెగాస్టార్ నేడే, ఆనందం పంచాలి నువ్వు ఎవ్రీడే నీ పుట్టినరోజు మెగాస్టార్ గారు, పుట్టినరోజు చిరు మెగాస్టార్ నేడే, ఆనందం పంచాలి నువ్వు ఎవ్రీడే ఆనందం పంచాలి మాకు ఎవ్రీడే. డన్ టంక్ టంక్ టనక టడడం టనక డంగడం గడగడం టంక్ టడడం టనక టడడం టనక డంగడం దుమ్ దుమ్ టంక్ టంక టనక టనక జం జం టనక 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 గడగడం టనక డంగడం డంగ్ 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 డం డం. చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సినీవార్, డైలాగు కింగ్ నువ్వు, సూపర్ నువ్వు, ఇలా వేసి టైట్ చేస్తే గోల్ల గోలు డింగ్ టడానికి జంగ్ జంగ్ జం టడగడగడం జంగ్ టంక్ చిరునవ్వుల మెగాస్టార్ చిందేస్తే సినీవార్, డైలాగు కింగ్ నువ్వు, సూపర్ నువ్వు, ఇలా వేసి ఫైట్ చేస్తే గోల గోలు, నువ్వు చిటికేస్తూ నడుస్తుంటే బంపరో, చిన్న లుక్కేసి స్పెక్స్ పెడితే కసక్రో, లెఫ్ట్ కాస్త తిరగమంటూ కొంచెం లెఫ్ట్ తిరుగు అంటాడు కదా చిరంజీవి గారు. లెఫ్ట్ కాస్త తిరగమంటూ రైట్ కాస్త తిరగమంటూ రఫాడిస్తావు గ్యాంగ్ లీడరు, ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నువ్వే నన్ను అన్న, రఫాడిస్తావు గ్యాంగ్ లీడర్ అన్నో, ఎవర్ గ్రీన్ యంగ్ హీరో నువ్వే నన్ను, ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషన్ రో. చిరంజీవి గారు ఎప్పుడు రోజుకు ఒక సెన్సేషన్, ఎవ్రీడే నీ పేరు ఒక సెన్సేషను. హ్యాపీ బర్త్డే చిరు మెగా స్టార్ నేడే, హ్యాపీ బర్త్డే మెగా స్టార్, హ్యాపీ బర్త్డే చిరు మెగా స్టార్ నేడే, హ్యాపీ లాంగ్ లైఫ్ అంటూ చెబుతాం ఈనాడే, హ్యాపీ లాంగ్ లైఫ్ అంటూ చెబుతాం ఈనాడే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే నేడే. ఇది పల్లవి చరణం. అంజని సుత హనుమాను నీవే పైనన్నా, బోలో వీర హనుమాన్ కి జై,
అంజని సుత హనుమాను నీవేపేనన్నా, అంజని వెంకట్రావు మీ అమ్మా నాన్న. అంజని సుత హనుమాను నీవేపేనన్నా, అంజని వెంకట్రావు మీ అమ్మా నాన్న. కొణిదెల వంశానికి వరప్రాసుడవన్నా, కొణిదెల వంశానికి నువ్వే వరప్రసాదుడవన్నా. అవునన్నా కాదన్నా మెగాస్టార్ నువ్వన్నా, కొణిదెల వంశానికి నువ్వే వరప్రసాదుడవన్నో. అవునన్నా కాదన్నా మెగాస్టార్ నువ్వన్నా. ప్రజాసేవ కోసం పరితపిస్తావు అన్నా, ప్రజాసేవ కోసం నువ్వే పరితపిస్తావు అన్నా. ప్రజల కష్ట సుఖం మెరిగిన కష్టజీవి అన్నా, మా చిరంజీవి అన్నా, నువ్వే చిరంజీవి అన్నా. నీ జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పురా, నీ జీవిత గమనం ఒక ముళ్ళ పాన్పురా. కింద పడి కష్టపడి నిలచినావురా, మెత్తనైన మల్లెపూల రహదారేసి, మెత్తనైన మల్లెపూల రహదారేసి. లేటెస్ట్ హీరోలకు నువ్వే, ఈనాటి లేటెస్ట్ హీరోలకు నువ్వే మెగా హెల్ప్ చేస్తున్నావన్ను. స్టార్ స్టార్ మెగాస్టార్, స్టార్ స్టార్ మెగాస్టార్. పారా హుషార్మ అండదండ మెగాస్టార్, స్టార్ స్టార్ మన మెగాస్టార్. పారా హుషార్మ అండదండ మెగాస్టార్, పారా హుషార్ మా అండదండ మెగాస్టార్. చిరంజీవి రియల్ స్టార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ మెగాస్టార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. చిరు కొణిదెల మెగాస్టార్. హ్యాపీ 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 బర్త్డే టు యూ. We wish you all happy, healthy, sweet, joyful, colorful, blissful and successful happy birthday to you, my dear Sri Konidela Varaprasad and Padma Vibhushan Grahita Sri Chiranjeevi Garu. Jai Shri Ram. యా నైస్ సార్. మీ ఓన్ కంపోజిషన్లో Yeah. సాంగ్ అనేది కూడా చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం లేకోకుండా దాన్ని కూడా నోట్తో మీరు పాడారు చూసారా, వా, నిజంగా థ్యాంక్ యూ. టాలెంట్ సార్, నిజంగా అది వా. ఎవరికి రాదు. సూపర్. పాట విన్న తర్వాత అయితే నేను ఇంకా ఆ లోకంలో నిండిపోయినా అనిపించింది. బ్యూటిఫుల్ Music అండి. అంటే magic. వితౌట్ ఎనీ మ్యూజిక్ ఇది ఇలా ఉందంటే, విత్ మ్యూజిక్ అంటే అరబిక్ స్టైల్లో ఆ లెవెల్ వేరే ఉంటుంది సార్. కానీ చెప్తున్నాను సార్ ఏంటంటే మీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ సాంగ్ తో మొదలైంది కాబట్టి సూపర్ గా ఉంటుంది. యా థ్యాంక్స్ లాట్. మరి ఈ కవిత గురించి యా 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 అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నేను అడిగిన ప్రతిసారి మీరు చిరంజీవి అనాలి. నేను చెప్తుంటాను, నాకు తెలిసి ఇది ఎక్కడ చెప్పలేదు, Okay. అది మీ దాంట్లో చెప్తున్నా. ఇది మన పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అవి చదివే నా కవిత, అది కామన్ చాలా ఛానల్స్లో చెప్పాను. మీ ఐ డ్రీమ్స్లో ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే సందర్భంగా చదువుతాను, ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ సార్. చిరునవ్వులు చిందిస్తూ చిరాకు పడకుండా అందరినీ పలకరిస్తే అతడే చిరంజీవి. చిరంజీవి. చిత్రసీమలో ఎవరూ చేయని విధంగా చిత్రంగా డాన్స్ చేస్తే అదే చిరంజీవి. చిరంజీవి. ప్రతి సినిమాలో చిత్ర విచిత్ర విన్యాసాలతో సూపర్ గా టైట్ ఫైట్ చేస్తుంటే అతడే చిరంజీవి. కొణిదెల వంశానికే వరప్రసాదంగా పుట్టి సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మగ మహారాజు మన చిరంజీవి. పాత్ర ఏదైనా పౌరుషం ఏమాత్రం తగ్గకుండా ప్రతి షాట్ను గన్ షాట్గా హిట్ కొడుతుంటే అతడే మన మెగాస్టార్ చిరంజీవి. సినిమా చరిత్రలో తనదంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని మెగా ఫైట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎవరు? అతడే చిరంజీవి. ఎవరి అండాదండా లేకుండా తన పవర్ఫుల్ టాలెంట్తో నిలదొక్కుకొని నేటి తరం హీరోలకు ఒక మంచి రహదారిని ఏర్పరచి ఎక్కడికి వెళ్ళినా సరే, అన్నా చిరంజీవి అన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే దండలతో, దండాలతో, కేరింతలతో నేటికి అందరి మెప్పును పొందుతున్న ఏకైక హీరో చిరంజీవి. హీరోగానే కాకుండా బ్లడ్ బ్యాంక్ ద్వారా
మిగతా సేవల ద్వారా ప్రపంచ ప్రజలందరి ఆశీర్వాదాలు అందుకుంటూ అందనంత ఎత్తుకెదిగి ప్రజలు, మెగా ఫ్యాన్స్ వీరందరి దీవెనలు అనే బ్యాంక్ బ్యాలెన్స్, వీరందరి బ్లెస్సింగ్స్ అనే బ్యాంక్ బ్యాలెన్స్ ప్రతిరోజు ప్రతి ఏటా ప్రతి క్షణం అనుక్షణం నింపుకుంటూ పోతూ ఉంటే అతడెవడు? మెగాస్టార్ చిరంజీవి. అమ్మా నాన్న ఆశీర్వాదాలతో చిరంజీవి గారు మీ అమ్మా నాన్న ఆశీర్వాదాలతో, అంజని సుత హనుమంతుని దీవెనలతో 10 మందికి సాయపడుతూ 10గురిలో తను ఒకడై పంక్చువాలిటీలో పర్ఫెక్ట్గా ఫస్ట్గా ఉంటూ ప్రపంచమంతా గర్వించేటట్లు ఒక ధృవతారగా నేటికి వెలుగుతున్న ఒక వ్యక్తి ఎవరు? చిరంజీవి. చిరంజీవి మాత్రం కాదు బ్రో. చెప్పనా అతడే మన అందరి చిరు మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ పద్మవిభూషణ్ శ్రీ కొణిదెల వరప్రసాద్ చిరంజీవి గారు. జై చిరంజీవా. నైస్ సార్. మొత్తం మీద అయితే మన చిరంజీవి గారి బర్త్డే స్పెషల్గా ఏమన్నా మీరైతే ప్లాన్ చేశారా? నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఇంటర్వ్యూ జరగడం నిజంగా మన చిరంజీవి ఇది మధ్యాహ్నం ఎన్ని తెచ్చినా చాలా అన్ఎక్స్పెక్టెడ్. నాకు భగవంతుడు నాకు ఐడియా ఇచ్చాడు. నేను పాట అయితే రాశాను. పాట అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా బాగుంటుందని చెప్పి వెరైటీగా ఉంటుందని సాంగ్స్ దాంతోపాటు ఒక కవిత్వంతో మమ్మల్ని అయితే ఫుల్ ఖుష్ చేసేసారు. కానీ ఇదే హైతోనే మన ఇంటర్వ్యూ కూడా నిజంగా సెలవు చెప్పేద్దాం సార్. యా థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్యరామ్ గారు. అండ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ సో సూపర్గా బంపర్గా ముందుకు వెళ్ళాలని మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరపు నుంచే కాకుండా అందరు మెగాస్టార్ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది క్రూ మెంబర్స్, ది అఫీషియల్స్ ఆఫ్ ఐ డ్రీమ్ ఛానల్. నాకు అద్భుతమైనటువంటి అవకాశం అనుకుంటాను. సో ఈ ఛానల్లో ఈ ప్రోగ్రామ్స్ చూసి నాకు తెలిసి ఎవరైనా అవకాశం ఇస్తారని ఎదురు చూస్తాను. అవకాశం ఇస్తే మాత్రం వదిలే ఛాన్స్ లేదు, ప్రూవ్ చేస్తారు. డెఫినెట్లీ ఐ కెన్ ప్రూవ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. యోస్ ఆదిత్యరామ్. సో అది గైస్, మరి మంచి మెగాస్టార్ గారి బర్త్డే సాంగ్ మరియు కవిత్వంతో కూడా మరి ఈ ఇంటర్వ్యూ కూడా ఎండ్ చేస్తున్నాము. సో ఆదిత్యరామ్ గారు సూపర్గా పాడారు కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.